మిత్రులందరికీ నమస్కారం. చాలామంది అంటున్నారు సార్ ఎందుకు సైలెంట్ అయిపోతున్నారని చెప్పేసి. ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టాలని, అదేవిధంగా 45 రోజుల అదనపు సమయాన్ని పొడిగించాలని ఈ డిమాండ్ని చాలా గట్టిగా ఇక యూట్యూబ్ ఛానల్ తరపున కానివ్వండి, ట్విట్టర్లో కానివ్వండి చాలా గట్టిగా వినిపించడం జరిగింది. అయినా ప్రభుత్వ అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మన ఛానల్లో వచ్చే వీడియోస్ అనేవి మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకువెళ్ళేలా ఉండాలి, కానీ ఏదో ఆశలు కల్పించేలా ఉండకూడదనే ఉద్దేశంతో ఇంకా ఏదో జరుగుతుంది అనే ఆశలు కల్పించే విధంగా ఉండకూడదని చెప్పేసి మాత్రమే మెయిన్ మోటో అదే ఉంది. అభ్యర్థులందరూ కూడా గమనించాలి. మళ్ళీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మరొక్కసారి తెలియచేయడం జరుగుతుంది, డిఎస్సి అభ్యర్థుల్ని దూరం చేసుకోవద్దు. డిఎస్సి అభ్యర్థులు మీకు చాలా అండదండగా నిలబడ్డారు. మీరు తొలి సంతకం ద్వారా మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తామంటే ప్రతి ఒక్కరు కూడా మీకు అండగా నిలబడ్డారు. ఎవరిని కూడా మీరు దూరం చేసుకోవద్దు. మరొక్కసారి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి డిఎస్సి అభ్యర్థుల విజ్ఞప్తి, దయచేసి ఈ విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేయండి. 45 రోజుల అదనపు సమయాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. టెక్స్ట్ బుక్లు ఎక్కువ ఉన్నాయి, అంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. ఇక కంటెంట్ మెథడాలజీ బుక్స్ అన్నీ కూడా కనీసం ఒక్కసారి చదవటానికైనా 40 రోజుల సమయం పడుతుంది. కనీసం 45 రోజుల సమయాన్ని అదనంగా ఇవ్వండి. ఈ అంశాన్ని మాత్రమే అడుగుతున్నారు విద్యాశాఖ మంత్రి గారు. మన డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఒక పోల్ పెట్టండి, దయచేసి ఈ పనన్నా చేయండి. క్యాండిడేట్ ఐడి ద్వారా వెబ్సైట్లో 45 రోజుల సమయం కావాలా వద్దా అనే అంశానికి సంబంధించి ఒక్క పోల్ పెట్టి అభ్యర్థుల డిమాండ్కి అనుగుణంగానే ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అభ్యర్థులు 45 రోజుల సమయం కావాలంటే ఇవ్వండి, లేకపోతే మీరు అనుకున్న విధంగానే ఓటేసే విధంగా పెట్టండి. క్యాండిడేట్ ఐడి ద్వారా డిఎస్సి అభ్యర్థులు ఓటేసే విధంగా పెట్టండి. 45 రోజులు సమయం కావాలా వద్దా అనే ఆ ఒక్క టాపిక్కి సంబంధించి మీరు వెబ్సైట్లో పోల్ పెట్టినట్లయితే ఖచ్చితంగా ఎంతమంది ఉన్న పలానా జూన్ 6వ తారీఖు నుంచి పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంతమంది అదనంగా ఒక 45 రోజుల ప్రిపరేషన్ సమయాన్ని కోరుకుంటున్నారు. అభ్యర్థులు ఏం కోరటం లేదు, మమ్మల్ని 45 రోజుల అదనపు సమయాన్ని ఇవ్వాలని చెప్పేసి ఎక్కువ మంది కోరుతున్నారు. ఈ అంశాన్ని దయచేసి మీరు వెబ్సైట్ వేదికగానైనా పోల్ పెట్టి అభ్యర్థుల అభిప్రాయాలను తెలుసుకుని ముందుకు వెళ్ళండి. లేదు మేము ఇదే విధంగా ముందుకు వెళ్తామంటే డిఎస్సి అభ్యర్థుల్ని మీకు మీరే దూరం చేసుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే ఒక 45 రోజుల సమయం అదనంగా ఇస్తే ఏం పోతుంది అనేది ఒకటే ప్రశ్న విద్యాశాఖ మంత్రి గమనించాలి. ఒకే జిల్లా ఒకే పేపర్ వల్ల నార్మలైజేషన్ విధానం లేకపోవడం వల్ల పూర్తి పారదర్శకత ఉంటుంది, మీకే మంచి పేరు వస్తుంది. లేదు మేము అసలు సమయం ఇచ్చే ఉద్దేశం మాకు లేదు, మేము ఇదే విధంగా మొండి వైఖరితో ముందుకు వెళ్ళిపోతామంటే ఇప్పటి వరకు వెబ్సైట్లో షెడ్యూల్ ఇంకా అందుబాటులోకి రాలేదు. కనీసం ఎస్జిటికి పరీక్షలు ముందు జరుగుతున్నాయా, స్కూల్ అసిస్టెంట్కి జరుగుతున్నాయా, టీజీటీకి జరుగుతున్నాయా, పీజీటీకి జరుగుతున్నాయా, అసలు షెడ్యూల్ ఇంకా వెబ్సైట్లో ఎప్పుడు పెడతారనేది కూడా అభ్యర్థులకి ఇంకా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. మీరు షెడ్యూల్ ఇచ్చేసారనుకోండి, మా మొండి వైఖరిలో అసలు చేంజ్ అనేది లేదు అని చెప్పేసి మీరు షెడ్యూల్ ఇచ్చేసారనుకోండి, ఆ ఉన్న 15 రోజులో లేదా 10 రోజులో లేదా 20 రోజులకు అభ్యర్థులు తమ మైండ్ని సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. తమ మైండ్స్ని అభ్యర్థులు దానికి అనుగుణంగా మౌల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి లేదు త్వరలో ఇస్తాం, ఇంకెప్పుడో ఇస్తామంటున్నారు. దయచేసి వెంటనే ఈ షెడ్యూల్కి సంబంధించి ప్రకటించాలి. మే 30వ తారీఖు నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి రావాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీ కంట్లో మీరే పొడుచుకున్నట్లు అవుతుంది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. అభ్యర్థులు అడిగేది ఏం లేదు, 45 రోజుల అదనపు సమయం. టెట్కే మీరు ఆఫ్టర్ ఆల్ టెట్కే 90 రోజుల సమయం ఇచ్చారు. డిఎస్సి ఉపాధ్యాయ నియామక పరీక్షకి నోటిఫికేషన్ నుంచి పరీక్షలకి మధ్య 90 రోజుల సమయాన్ని అడుగుతున్నారు. ఈ అంశాన్ని మాత్రం మీరు ఏమాత్రం లెక్క చేయలేదు. ఈ 2 డిమాండ్స్ని కనీసం మీరు లెక్క చేయకుండా ముందుకు వెళ్తే డిఎస్సి అభ్యర్థులకి మీరు విలన్లా మారద్దు. దయచేసి ఇప్పటి వరకు మెగా డిఎస్సి ఇస్తామన్నారు, మంచి నోటిఫికేషన్, ఏం అడగడం లేదు అభ్యర్థులు. 45 రోజుల ప్రిపరేషన్ సమయాన్ని అడుగుతున్నారు. ఒకవేళ మీరు ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఇదే విధంగా ముందుకు వెళ్ళిపోయారనుకోండి, మహర్షి సినిమాలో జగపతి బాబు గారు లాస్ట్లో ఒక డైలాగ్ కొడతాడు, రామవరం ఈ ఒక్క ఊరిని వదిలేసి ఉంటే సరిపోయేది అని చెప్పేసి జగపతి బాబు లాస్ట్లో ఒక డైలాగ్ కొడతాడు. మీకు భవిష్యత్తులో ఏమవుతుందంటే పొజిషన్, అప్పుడు 45 రోజుల సమయం ఇచ్చేసుంటే బాగుండేది అన్న సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవద్దు. గైస్ ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్లో 100% నిమగ్నం అవ్వాలి. చదివేది 15 గంటలు కంపల్సరీగా చదివి తీరాల్సిందే. 15 గంటల సమయాన్ని సక్రమంగా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. నిద్రకి కేవలం 6 నుంచి 5 గంటలు ఉపయోగించుకోండి. నిద్రకి 6 గంటల సమయం
మిగిలిన సమయాన్ని ఎక్కువసేపు దాదాపుగా 15 గంటల వరకు కూడా మీరు ప్రిపరేషన్లో నిమగ్నమయ్యే విధంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దయచేసి సిలబస్ ఎంత ఉందని చెప్పేసి భయపడే కంటే మీరు ఎంతో కొంత దాన్ని తరగొడుతూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అర్థమవుతుందా? ఇన్ని పుస్తకాలు ఉన్నాయి ఎలా చదివేది అనుకునే కన్నా ఎంతో కొంత తరుగుతుంది కదా, ముఖ్యమైన టాపిక్స్పై దృష్టి పెట్టండి. గత ప్రీవియస్ టెట్ పేపర్లు, టెట్ కమ్ టీఆర్టీ పేపర్లు తీయండి. వాటిలో ఏ టాపిక్ల నుంచి ప్రశ్నలు అడిగాడు తీయండి. అవన్నీ కూడా క్లారిటీగా టాపిక్స్ వైజ్ చదవండి. ముఖ్యమైన టాపిక్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. గత టెట్లో ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడిగాడు, గత టీఆర్టీలో ఏ టాపిక్ల నుంచి ప్రశ్నలు అడిగాడు, గ్రామర్ ఏ టాపిక్ల నుంచి ప్రశ్నలు అడుగుతున్నాడు, మెథడాలజీస్కి సంబంధించి ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అనేవి రావడం జరుగుతున్నాయి. ఇటువంటి ముఖ్యమైన విషయాలన్నింటినీ కూడా విశ్లేషణ చేసుకుంటూ ఉన్న సమయాన్ని 15 గంటలు రోజుకి ఖచ్చితంగా ఉపయోగించుకోవాల్సిందే. మన యూట్యూబ్ ఛానల్లో వస్తున్న లైవ్ ఎగ్జామ్స్లో కూడా ప్రీవియస్ టెట్ కమ్ టీఆర్టీ పేపర్లు, జీకే ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడిగాడు, కరెంట్ అఫైర్స్ ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడిగాడు, విద్యా దృక్పథాలు, పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ టాపిక్ల నుంచి ప్రశ్నలు అడిగాడు, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ ఏ టాపిక్ల నుంచి ప్రశ్నలు అడిగాడు. కంప్లీట్గా ఇప్పటికే దాదాపుగా 13 మోడల్ పేపర్లు మన యూట్యూబ్ ఛానల్ లైవ్ అనే ఫోల్డర్లో ఆల్రెడీ నేను పెట్టున్నాను. లైవ్ ఎగ్జామ్స్ రూపంలో కంప్లీట్ చేస్తున్నాను. అవన్నీ కూడా చూడండి. సైకాలజీలో ఏ టాపిక్ నుంచి ప్రశ్న ఎలా అడిగాడు అనేది మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. దాని ప్రకారం ఆ టాపిక్ని ఎక్కువగా చదివేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇక డిఎస్సి సిలబస్లో ఇచ్చిన టాపిక్లపై కూడా ముఖ్యంగా దృష్టి పెట్టండి. సిలబస్ టాపిక్స్ మనకి చాలా ఇంపార్టెంట్. వాడు అక్కడ ఏం సిలబస్ టాపిక్స్ అనేవి మెయిన్గా సిలబస్లో మెన్షన్ చేశాడు. ఎక్కువగా ఆ అంశాలపై దృష్టి పెట్టండి. ప్రాక్టీస్ మెయిన్, మ్యాన్ పర్ఫెక్ట్. ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి, ఇంపార్టెంట్. ఏ పబ్లికేషన్లు అందుబాటులో ఉన్నా, ఏ పుస్తకాలు అందుబాటులో ఉన్నా ప్రాక్టీస్ పరంగా మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక పుస్తకాలని ఎన్ని ఉన్నా కానీ మీరు యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ప్రాక్టీస్ పరంగా. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. దయచేసి ఏదో అద్భుతాలు జరుగుతాయని ఎదురు చూడొద్దు. మీరు ఎగ్జామ్కి ప్రిపేర్గానే ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఏదో అద్భుతాలు జరుగుతాయి, ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఎట్టి సమయాన్ని వృధా చేసుకోవద్దు. అందుకే నేను వీడియోలు కూడా చేయబుద్ధి కావడం లేదు నాకు ఈ టాపిక్లకు సంబంధించి. ఎందుకంటే మీ మైండ్ అనేది డిస్టర్బ్ కాకూడదు. మీ మైండ్ డిస్టర్బ్ అయితే మళ్ళీ ఇబ్బంది ఎదురవుతుంది. ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ జరిగితే ఎవరేం చేస్తారు? సమయాన్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు, అనవసరపు ఆలోచనలు పెట్టుకుని. అందువల్ల ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్కి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ముందు నుంచి కోరడం జరుగుతుంది. అదేవిధంగా ముందుకు వెళ్ళండి. ఫర్దర్గా ఏదైనా అప్డేట్స్ వచ్చినట్లయితే తప్పకుండా మీకైతే తెలియచేయడం జరుగుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.